సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి సునామీ సృష్టించినటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తరువాత మంత్రివర్గ కూర్పు కూడా ఉండబోతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారి మంత్రివర్గంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు ఉండే అవకాశం లేదు అంటూ తొలుత కొన్ని వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు వాటికి భిన్నంగా మరికొన్ని వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అలాగే హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారని, నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా అలాగే పురపాలక శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వాటితో పాటుగా మరికొన్ని కీలకమైనటువంటి శాఖలు కూడా వాళ్ళకి అప్పగించేటువంటి అవకాశం ఉంది అంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, చంద్రబాబు గారి క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఉండే అవకాశం లేదు అంటూ ఫస్ట్ అయితే వార్తలు వచ్చాయి. తర్వాత వాటికి భిన్నంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉందని, కొన్ని కీలక శాఖలు కూడా వాళ్ళకు ఉండే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి మేడం, నిజంగా చంద్రబాబు గారి క్యాబినెట్లో వీళ్ళిద్దరూ ఉండే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే ఏ ఏ కీలక శాఖలు వాళ్ళకి కేటాయించేటువంటి పరిస్థితి ఉంటుందంటే ఏం చెప్తారు? అంటే ఇది మనం ఇప్పుడు ఏమీ చెప్పలేమండి. కానీ ఆయన మంత్రివర్గంలో రాను అని ఆయన అనుకున్నారు అనేది అయితే నేను నమ్మను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక అంచనాతోనే రాజకీయాల్లో స్థిరంగా ఉన్నారు. ఒకప్పుడు ఆయనకున్న పేరేంటి, ఈయనకి స్థిరత్వం లేదు. రాజకీయాల్లో అసలు స్థిరత్వం లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన పవన్ కళ్యాణ్ అనే వార్తలు కూడా వచ్చాయి. గతంలో అనే వార్తలు ఆయన శత్రువులు ఎక్కువ దాన్ని వాళ్ళకొక దాడికి పనికొచ్చింది. అసలు జనసేన అంటేనే టెంట్ హౌస్ పార్టీ అని కూడా వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేశారు. వాళ్ళకు అస్త్రంగా వాడుకున్నారు ఇలాంటి లక్షణాలన్నింటినీ. కానీ వాటన్నిటినీ కాదని ఆయన రాజకీయాల్లో ఆయన స్థిరత్వాన్ని నిరూపించుకున్నారు. అలాగే పైగా మాట మీద నిలబడ్డారు. నేను ప్రభుత్వ ఓటు చేలనివ్వను అనే మాట మీద ఆశాంతో నిలబడ్డారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు అంత గౌరవిస్తున్నారు పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్ని ఇప్పుడు తన కొడుకు కంటే కూడా ఎక్కువగా ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు అనే సంగతి ఆయన మాటల ద్వారా, ఆయన హావభావాల ద్వారా తెలుస్తూ ఉంది. సరే, ఇదంతా ఇంత ఆయన ప్రేమకి నోచుకోవటానికి కావచ్చు, అంత అభిమానానికి నోచుకోవటానికి కావచ్చు, పవన్ కళ్యాణ్ చేయగలిగింది కూడా బాగా చేశాడు. ఒక రకంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ అటు మోడీ ఏజెంట్గాను పనిచేశాడు. ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ అనే ఒక మధ్యలో ఈ పెండ్యులం లాంటివాడు. అటు మోడీ వైపుకి ముళ్ళు వెళ్తుంది, ఇటు చంద్రబాబు నాయుడు గారి వైపుకి ముళ్ళు వెళ్తుంది. అటు ఇటు తిరుగుతూ మొత్తానికి వీళ్ళిద్దరిని ఓ చోటకు తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగాడు. ఇదంతా చేసింది పవన్ కళ్యాణే. ఇవాళ మనము కాకపోతే కొంతమంది అనవచ్చు ఏమనంటే, నేను కూడా అన్నా, ఎవరో దాకా ఎందుకు, అసలు ఎందుకు పొత్తు, ఎందుకు బీజేపీతోటి పొత్తు, ఎందుకు బీజేపీతోటి పొత్తుతో పనే ఉంది, అసలు వీళ్ళిద్దరూ కలిసి ఉంటే చాలు, మా వామపక్షాలు కలిసి ఉంటే చాలు, ఇది నీతి ఇది న్యాయం అని నేను మాట్లాడా. కానీ ఎన్నికల నిర్వహణలో కావచ్చు, ఎన్నికల కమిషన్ విషయంలో కావచ్చు, ఏది ఏమైనా మోడీ చేతిలో కొన్ని ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన పార్టీని నిలబెట్టుకోవటం కోసం బీజేపీతోటి చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఇంత సజావుగా నడవడానికి పవన్ కళ్యాణే కారణం, ఏ మాటకు ఆ మాట. మరి ఇంత చేసిన పవన్ కళ్యాణ్ అధికారాన్ని పంచుకోకుండా ఎందుకుంటాడు? పైగా ఆయన చూపు డిప్యూటీ సీఎం మీద ఉంటే కూడా ఆశ్చర్యము లేదు, ఆక్షేపణ లేదు ఆ విషయంలో. సరే, ఆయన డిప్యూటీ సీఎం అవుతారు, దానికి తగ్గట్లుగా ఒక మంచి శాఖ ఆయన తీసుకుంటారు. మరి ఏ శాఖ తీసుకుంటారు, ఒకవేళ హోమ్ తీసుకుంటారా లేకపోతే ఏం తీసుకుంటారు అనేది వేచి చూడాలి మనము. ఇకపోతే నారా లోకేష్ ఫారెన్లో చదువుకుని వచ్చాడు.
అలాగే చిన్నప్పటి నుంచి ఇంట్లో చూస్తున్న వాతావరణం కావచ్చు, ఆయన ఒక చెవిలో నుంచి ఐటీ, ఒక చెవిలో నుంచి తెలుగుదేశం, ఆ 2 మాటలే వింటూ పెరిగాడు ఒక రకంగా. అవును. లోకేష్ ఇంట్లో ఎప్పుడు చూసినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక చెవిలో తెలుగుదేశం. అందుకే వాళ్ళ అమ్మ కూడా చాలామంది దగ్గర, స్నేహితుల దగ్గర, చుట్టాల దగ్గర మా అబ్బాయే చాలా తెలివైనవాడు, బాబు గారి కంటే కూడా మా అబ్బాయే తెలివైనవాడు, కొంత తల్లి ప్రేమ ఉంటుంది, అది వేరే విషయము. కానీ ఆవిడకి కొడుకు మీద అచంచలమైన నమ్మకం ఉంది, కొడుకు మీద, భువనేశ్వర్ గారికి. అది మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేను అనే మాటలకే సజీవ సాక్ష్యం అనమాట. ఆ తల్లి కొడుకుల ఎమోషన్స్ అక్కడ ఎంత ఎమోషనల్ అయిపోయారంటే వాళ్ళిద్దరూ. ఒక రకంగా ఆవిడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఫీల్ అయిన ఎమోషన్ కంటే కూడా కొడుకుతో ఉన్నప్పుడు ఎమోషనే చాలా ఎక్కువగా ఉంది. అది ఆ తల్లికి అంత ఇది ఎందుకు వచ్చింది అంటే, నా తల్లిని అవమానిస్తారా, వాళ్ళ సంగతి వాళ్ళ అంతు చూస్తాను అనే ఉద్దేశం అంటే చంద్రబాబు నాయుడు గారికి లేదని కాదు, కానీ లోకేష్ మట్టుకు ఆ విషయానికి వాళ్ళ అమ్మకి చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చాడని. అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు అంత ఓపెన్గా మాట్లాడగలిగే మనిషి కాదు, అంటే కొంచెం అంత ఎక్స్ట్రావర్ట్ కాదు, కొంచెం ఇంట్రావర్ట్గా ఉన్నట్లుగా అనిపిస్తారు ఆయన చూస్తే. కానీ లోకేష్ మట్టుకు వాళ్ళ అమ్మని బాగా సముదాయించే విషయంలో కావచ్చు, వాళ్ళ అమ్మకు ఒక నమ్మకాన్ని ఇచ్చిన విషయంలో కావచ్చు, లోకేష్ మాట నిలబెట్టుకున్నాడు. అయితే మరి ఇంత చేసిన లోకేష్ మరి అంత వెనకుండి మరి యువగళం పాదయాత్ర చేయటం అంటే మామూలు విషయాలు కాదు. ఒక పక్కన తన్నే పప్పు అని ఎక్కిరిస్తుంటే కూడా జెండు బాంబు సీసాలు నీకు కానుగ్గా పంపిస్తానని కొడాలి నాని మాట్లాడిన మాటలకు కావచ్చు, చూద్దాం ఎన్ని రోజులు నడుస్తాడు అన్న మాటల దగ్గర నుంచి, తారకరత్న చనిపోయాడు, యువగళం ప్రారంభమైన ముహూర్తమే మంచిది కాదు, తారకరత్న చనిపోయాడు, తారకరత్నను బలి తీసుకున్నారు, ఇలాంటి ఎన్నో మాటలు వచ్చాయి కదా. ఎన్ని మాటలు వచ్చినా కానీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా ధైర్యంగా, అంటే రెండో వాడికి వీడు నాకు సమవుజ్జి, నేను వీడిని అటాక్ చెయ్యాలి అనే ఫీలింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం పోరాటం చేసేటప్పుడు మనం గెలుస్తామా లేదా అనేది మనకంటే కూడా రెండో వాడికి అర్థమవుతుంది. రెండో వాడికి అర్థమైంది, అది ఆ ఎదురు వాళ్ళకి అర్థమైంది. అందుకే లోకేష్ని అసలు వదలకుండా లోకేష్ని విమర్శించారు వీళ్ళు. అయితే ఎన్ని తట్టుకుని నిలబడ్డాడు కాబట్టి లోకేష్కి ఐటీ మినిస్ట్రీ ఇవ్వటం, ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలోనూ దాదాపు చాలామందిలోనూ అతను యూత్ అని అనుకుంటున్నా నేను. అదిగాక గతంలో కూడా ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అందుకని ఏ రకంగా చూసినా కానీ అతనికి ఐటీ శాఖ ఇస్తారని అనుకుంటున్నాను. దాంతోపాటుగా పురపాలక శాఖ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పలేము, ఇవన్నీ స్పెక్యులేషన్సే. కానీ ఐటీకి అయితే అతను బాగా పర్ఫెక్ట్గా పనికొస్తాడు కాబట్టి ఆ ఇద్దరికి మట్టుకు మంత్రిత్వ శాఖలు ఇవ్వటం సముచితం. ఏది ఏమైనా సరే నా ఉద్దేశంలో ఎవరికి ఏ మంత్రిత్వ శాఖలు దక్కాయి అనే దానికంటే కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అల్లాడుతుంది. అభివృద్ధి విషయంలో కావచ్చు, శాంతి భద్రతల విషయంలో కావచ్చు, మహిళల భద్రత విషయంలో కావచ్చు, ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు, ఇలా ఏ రకంగా చూసుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగలేదు. ఈ రోజుకి ఓడిపోయిన వాళ్ళు మేము ఎందుకు ఓడిపోయాము అనే అంతర్మదనం చేసుకోకుండా వైసీపీ వాళ్ళు ఈ రోజుకి వాళ్ళు తగాదాకి సై అంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి ఎప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కాస్త ఇళ్లల్లో కూర్చున్నారు. కొత్త గళాలు వినిపిస్తున్నాయి, కొత్త స్వరాలు రావాల్సిందే, గళాలు వినిపించాల్సిందే. కానీ వాళ్ళు చేసేది ఎలా ఉంది అంటే, అసలు వీళ్ళు మామూలుగా ఉంటే కూడా వీళ్ళని రెచ్చగొట్టి తగాదాలకి పిలిపిస్తున్నట్లుగా ఉన్నారు వాళ్ళు. అంటే వీళ్ళు గెలుపు మదంతో మాట్లాడుతున్నారు, గెలుపు గర్వం వీళ్ళకి తలకెక్కింది అని ప్రజలు అనుకోవాలి అని చెప్పి వాళ్ళు ఉచ్చులేస్తున్నారు. ఇప్పుడు వేటకెళ్ళినప్పుడు ఉచ్చులేస్తాం మనం, ఆ ఉచ్చులేస్తున్నారు. ఇవాళ టీవీ డిబేట్స్లో చూసుకుంటే కనుక వాళ్ళు విసురుతున్న సవాళ్ళు చూస్తూ ఉంటే అసలు వీళ్ళకి ఈ గొడవలు ఆగిపోవటము, ఈ రాష్ట్రం బాగుపడటం ఇష్టం లేదు అనిపించేలాగా ఉన్నారు. మేము మాట్లాడి తీరుతామని మాట్లాడుతున్నారు. ఇదా మీరు మాట్లాడాల్సింది?
ఎస్, మా వల్ల పొరపాటు జరిగింది, మేము వచ్చిన అవకాశాన్ని సరిదిద్దుకోలేకపోయాం, కానీ మేము ప్రతిపక్షం తక్కువ నంబర్ ఉన్నప్పటికీ మేము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తాము అనే మాట మాట్లాడాల్సింది పోయి, ఎవరికైనా ఒక హంబుల్నెస్ అంటే ఒక అణుకువ గెలిచినా ఉండాలి, ఓడినా ఉండాలి. ఓడినా లేరు అణుకువగా అంటేనేమో ఇంకా వాళ్ళు ఎప్పటికీ పైకి రారని అర్థం. గెలిచిన తర్వాత అనుకోలేకపోతే మళ్ళీ ఓటమికి సిద్ధమని అర్థం. ఎగ్జాక్ట్లీ. ఈ రెండు విషయాల్లోనూ వాళ్ళు గెలిచినప్పుడు అనుకోలేదు, వాళ్ళకి అప్పుడు బోలెడు గొడవలు చేశారు. ఇప్పుడు ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళకి అనుకోలేకోకుండా వాళ్ళు ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. వీళ్ళని బరిలోకి లాగుతున్నారు తెలుగుదేశం కార్యకర్తల్ని. నేనేమనుకుంటున్నానంటే మొదటిగా దృష్టి పెట్టాల్సింది ఈ విషయం మీద దృష్టి పెట్టాలి. ఏ మంత్రన్నా రానివ్వండి, ఇప్పుడు శాంతి భద్రతలు హోమ్ కింద వస్తాయి. హోమ్ మినిస్టర్ ఎవరైనా సరే ఇది మట్టుకు ఫస్ట్ చేయాల్సింది ఇది. అది సోషల్ మీడియాలో రానివ్వండి, ఎక్కడన్నా రానివ్వండి, వీటిని మట్టుకు అరికట్టాల్సిందే. ఎవరైనా సరే విద్వేషపూరితమైన మాటలు మాట్లాడినా, కవ్వింపు చర్యలకు దిగినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా మీ మీద చర్యలు తీసుకోబడతాయి అనే మాటని మట్టుకు ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు వైసీపీ కార్యకర్తలా లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలా ఎవరైనా సరే, ఇప్పుడు మీరు గెలిచారు, 4 రోజులు మీరు ఈ 5 సంవత్సరాలు బాధపడిన దానికి మీరు బదులు తీర్చుకోవాలి అనే దానికంటే కూడా ఎవరైనా అలా తీర్చుకోవాలి అనుకున్న వాళ్ళని కూడా చల్లబరిచి ముందు సమాజం ముందుకెళ్ళేది చూడాలి, మన రాష్ట్రం ముందుకెళ్ళేది చూడాలి. మనం దానికి పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఎవరికి ఏ శాఖలు ఇచ్చారనేది కాదండి ఇక్కడ. ఎవరికి ఏ శాఖ ఇచ్చినా సరే ఇవాళ తక్షణం ఆంధ్రప్రదేశ్లో జరగాల్సింది ఏంటి అంటే ఈ శాంతి భద్రతలు అదుపులోకి రావాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ.